నమస్తే. ఈరోజు మనం కుజుడు గురించి చెప్పుకుందాం. కుజుడు సైన్యాధిపతి లాంటివాడు. ఒక మంచి అంగరక్షకుడు. అంటే మన సెక్యూరిటీ గార్డ్స్, మిలిటరీ, పోలీసులు. ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా కుజుడి యొక్క దీవెనలు అవసరం. అంటే దాంట్లో రాణించాలన్నా గానీ. అంతేకాకుండా కుజుడు భూమికి కారకుడు. మంచి వ్యవసాయం బాగా జరగాలన్నా, అలాగే రియల్ ఎస్టేట్‌లో మనం రాణించాలన్నా, భూములు మనకు బాగా కలిసి రావాలన్నా, భూ వివాదాల్లో మనం గెలవాలన్నా వీటన్నిటికి కూడా కుజుడి యొక్క దీవెనలు అవసరం. అంతేకాకుండా వెంట్రుకలకు కూడా కుజుడే కారకుడు. యవ్వనానికి కూడా మనం ఎక్కువ యువకుడిగా కొనసాగాలి, మంచి యవ్వనంలో ఉండాలన్నా కుజుడి దీవెనలు అవసరం. మనకి తమ్ముళ్ళు, చెల్లెళ్ళతో మంచి సంబంధం, మనకంటే చిన్నవారితో మంచి సంబంధానికి కూడా కుజుడు సహాయం చేస్తాడు. ఈ కారణాలన్నిటికి కూడా కుజుడు మనకి హెల్ప్ చేస్తాడనమాట. అంతేకాకుండా కుజుడు కనుక పాపిగా ఉంటే మనకి ఇదే కారణాల చేత ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. అంటే కుక్కలు కరవటం కానీ, ఇక ఆరోగ్యపరంగా చూస్తే కాళ్ళ తీతలు, కాళ్ళు, చేతులు, వీటి వలన కొన్ని ఇబ్బందులు. ప్రత్యేకించి చర్మ వ్యాధులకి కుజుడు కారకుడవుతాడు. ఈ విధంగా మనకి గ్రానైట్ బిజినెస్, భూమిలో దొరికేవి, భూమి మీద, అట్లాగే కలప, అడవులు, ఫర్నిచర్, అంతేకాకుండా ఈయన పిందెలకి, కాయలకి కూడా కారకుడు. ఇట్లాంటివన్నీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఈయన కింద వస్తాయి. వీటిలో రాణించాలంటే కుజుడు యొక్క దీవెనలు అవసరం. అంతేకాకుండా కుజుడు యవ్వనానికి కారకుడు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఉంది. అందుకనే కుజదోషం అనేది చాలా ముఖ్యంగా చాలామంది కన్సిడర్ చేస్తూ ఉంటారు. అయితే అందరికీ కుజదోషం ఉండదు. కుజుడు శుభుడుగా ఉన్న వాళ్ళకి కుజదోషం లేనట్టు. అదేవిధంగా సపోజ్ కుజుడు పాపిగా ఉంటే కుజదోషం ఉంటుంది. యవ్వన కాలంలో ఇబ్బంది పెడతాడు. యవ్వన కాలంలో జరిగేది వివాహం కాబట్టి మనకి వివాహంలో కుజదోషం ముఖ్యమని మనం భావిస్తూ ఉన్నాం. అందువలన కుజదోషం అంత ప్రామినెంట్ అవ్వడానికి కారణం. అయితే మనకు కుజదోషం ఉన్నట్లయితే కుజుడు శుభుడుగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడైతే కుజుడు వివాహ స్థానాన్ని చూస్తే దాన్ని కుజదోషం అంటారు. వేరే వాళ్ళకి కుజుడు శుభుడుగా ఉండి వివాహ స్థానాన్ని చూస్తే మనకున్న కుజదోషం తొలగిపోతుంది. కుజదోషం ఉన్నవాళ్ళు సరైన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటే కుజదోషం అనేది సమస్య పోతుంది. లేదు కుజదోషం ఉన్న వాళ్ళకి ఇలా శాంతి చేసుకున్న కొంత వాళ్ళకి ఉపశమనం జరుగుతుంది. చేయాల్సిందంతా ఏముందండి, ఉషోదయ సమయంలో మంగళవారం నాడు, అంటే మార్నింగ్ 6 to 7 టైంలో మంగళవారం నాడు ఒక 7 వారాల పాటు అనుకోండి, కొంచెం అన్నం తీసుకుని దాంట్లో కొంచెం బెల్లము, నెయ్యి, పాలు కలిపినట్లయితే సరిపోతుంది. పిడికెడు అన్నంలో బెల్లము, నెయ్యి, పాలు కలిపి మంగళవారం నాడు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో మీకు రావి ఆకు దొరికితే రావి ఆకు ఇస్తారు, కానీ రావి ఆకు 2-3 రావి ఆకుల్లో కానీ పెట్టుకోవచ్చు. లేదు అంటే పేపర్ ప్లేటు. దాని మీద కొంచెం పిసరంత పసుపు, కుంకుమ జల్లి ఒక పేపర్ ప్లేట్లో పెట్టుకుని ఒక స్టూల్ మీద పెట్టి సంకల్పం, కరెక్ట్గా సంకల్పం ఉండాలి. మీ జాతకం ప్రకారం కానీ, ప్రస్తుతం ఉన్న గోచార స్థితిలో కానీ కుజుడు వలన ఇబ్బంది జరుగుతున్నట్లయితే మనం ఆ సంకల్పం చేసుకుని 3 సార్లు ప్రదక్షిణం ఆ సంకల్పం అనుకుంటూ బాగా ప్రే చేసి 3 సార్లు దిష్టి తీసిన తర్వాత మనకి దక్షిణం వైపు పెడితే సరిపోతుంది. ఈ మాత్రం చేసుకోవచ్చు. లేదు అంటే కోడి గిత్తకి కందులు ఉడకబెట్టి పెట్టచ్చు. సద్బ్రాహ్మణుడికి కందులు, ఎరుపు రంగు వస్త్రము, పళ్ళు, ఫలాలు దక్షిణ సహితంగా దానం ఇచ్చినా కానీ సరిపోతుంది. ఇవి సింపుల్గా మనం 7 సార్లు చేసినట్లయితే ఈ కుజదోషం యొక్క మనం చాలా భారాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనం కుజుడు కనుక శుభుడుగా ఉంటే, ఆయన ఇంకా బలపరచాలి అనుకుంటే మనం మంగళవారం నాడు హనుమంతుడి స్తోత్రాలు చేసి, హనుమంతుడికి బెల్ల పొంగల్ చేసి నైవేద్యం పెట్టి బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే పగడం ధరించడం ద్వారా, పగడం అనేది మనకి రింగ్ ఫింగర్కి పెట్టుకున్నట్లయితే ధరించడం ద్వారా కూడా మన బలాన్ని పెంచుకోవచ్చు. ఇలా కుజుడిని బలపరచుకోవచ్చు. ప్రత్యేకించి ఒకసారి నేను చెబుతాను. రియల్ ఎస్టేట్ కానీ, భూమి పరంగా, ఫర్నిచర్ పరంగా, అలాగే పోలీసు, రక్షణ వ్యవస్థ, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, మిలిటరీ, సెక్యూరిటీ గార్డ్, బాడీ గార్డ్, ఏ రక్షణ రంగానికి అన్నిటికీ కూడా ఈయనే కారకుడు. మంచి ధైర్యోత్సాహాలు, పోరాట పటిమ వీటన్నిటిని ఇవ్వడానికి కూడా కుజుడు కారకుడు అవుతాడు. అలాగే మనకి ఏమైనా స్కిన్ డిసీజెస్ ఉన్నా వీటన్నిటిని కూడా తొలగిస్తాడు. అలాగే కుక్కల వలన ఉండే ప్రమాదాన్ని కూడా తొలగిస్తాడు. ఆయన ఇటువంటి అన్ని రకాల మేలు మనం పొందొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
Thank you.